హాయ్ అండి. ఈరోజు మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకునే గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసమని నేను చూడండి ఎలా బాగా పండిందో. 2 రకాలు చూపిస్తానండి. దానికోసమని నేను ఒక డబ్బా తీసుకున్నానండి. డబ్బా తీసుకుని మామూలుగా మన టీ పొడి ఉంటుంది కదండి, అది నేను లూజ్ టీ పొడి తీసుకున్నానండి. ఖరీదు గల్లది కాకుండా తక్కువ రేట్లో తీసుకున్నానండి. నేను టీ పొడి ఎంతైతే తీసుకున్నానో పంచదార కూడా అంతే తీసుకున్నానండి. తీసుకుని డబ్బాలో పోసేసి అడుగున ఒక గిన్నె పెట్టేసి దాని మీద మరో గిన్నె పెట్టేసేసి వాటర్ వేసుకుని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. సిమ్లోనే ఉంచుకుందామండి. వాటర్ మీద మూత కూడా పెట్టుకోవాలి. తర్వాత అది ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉన్నాక మనకి స్మెల్ తెలిసిపోద్దండి. అప్పుడు కట్టేసుకుని తీసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, ఆ లిక్విడ్ అనేది ఎలా వచ్చిందో చూడండి. దానిలో మనము ఇప్పుడు కుంకుమ కలుపుకుందామండి. కుంకుమ కలుపుకుంటే మనం 2 రకాల కుంకుమ కలుపుకుందామండి. మెరూన్ కలర్ కుంకుమ ఒకటి, రెడ్ కలర్ కుంకుమ ఒకటి. 2 రకాలుగా పండిద్దండి. మెరూన్ కుంకుమ అయితేనేమన్నా బాగా తిక్కుగా పండిద్దండి. ఈ ఎరుపు కుంకుమ రెడ్ కుంకుమకేమో రెడ్గా బాగా పండిద్దండి. ఇది పెళ్ళిళ్ళప్పుడు మనకి బాగా యూజ్ అవుద్దండి. గోరింటాకు మామూలుగా రుబ్బుకుని చాలాసేపు ఉంచుకుని అదంతా కాకుండా ఇదైతే ఇన్స్టెంట్గా పండుద్ది. అసలు కలర్ కూడా 2-3 రోజులైనా అలాగే ఉండుద్దండి.